తొలి కిరణం. ఈ కథను రచించిన వారు శ్రీ కాండ్రేగుల శ్రీనివాసరావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2013 జూన్ 12 సంచికలో ప్రచురితమైంది. ఇతరులను చూసి తను ఈర్ష్యపడేలా కాకుండా తనను చూసి లోకమంతా అసూయ చెందేలా బతకాలన్నది ధనంజయ్ కోరిక. ఇంచుమించుగా అతడి జీవితమంతా ఆ విధంగానే గడిచింది. తన చిన్నతనంలో అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే తనేమో ఆ రోజుల్లోనే కాన్వెంట్లో చదివేవాడు. అంతేకాదు, తన ఈడువారంతా స్కూల్ ఫైనల్తోనూ ఇంటర్తోనూ మధ్యలోనే చదువు ఆపేస్తే తానేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే మంచి ఉద్యోగం లభించింది. ఆ వెంటనే భారీగా కట్న కానుకలతో తన ఇంటికి ఇల్లాల్ని పంపించే అత్తమామలు దొరికారు. వెంటనే చుక్కల్లాంటి చక్కనైన బాబు పాప పుట్టారు. ఇలా ఒక్కటేమిటి, ఎదుటివారు చూసి చూడగానే ఈర్ష్యపడేలాంటి ఎన్నో అదృష్టాలు ధనంజయ్ని వరించాయి. ఒక్క మాటగా చెప్పాలంటే ధనంజయ్ జీవితం వడ్డించిన విస్తరి. ప్రస్తుతం రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడాయన. పిల్లలకి పెళ్లిళ్లు చేసేశారు. శేష జీవితం హాయిగా గడుపుతున్నారు. అల్లుడికి ముంబైలో ఉద్యోగం కావడంతో కూతురు అక్కడే సెటిల్ అయింది. ఇహ పోతే కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవడంతో అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళు. లంకంత కొంపలో ఇక మిగిలింది ధనంజయ, అతడి భార్య మాత్రమే. అప్పుడప్పుడు కొడుకు మర్చిపోయినా కోడలు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి అత్తమామల్ని కుశల ప్రశ్నలు అడుగుతుంటుంది. కూతురి దగ్గర నుంచి కూడా తరచూ ఫోన్లు వస్తుంటాయి. 2 ఏళ్లకో 3 ఏళ్లకోసారి వచ్చి అందరూ కలిసి ఓ వారం పాటు గడిపి వెళ్ళిపోతుంటారు. ఆ రోజు ఉదయమే కొడుకు ఫోన్ చేశాడు అమెరికా నుండి. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాన్రా. అన్నట్టు డాడ్, ఓ గుడ్ న్యూస్, నేను కొత్త కారు కొనుక్కున్నాను. వెరీ గుడ్, కంగ్రాట్స్ రా. ఎంత అనుకున్నారు? ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వు చెప్పందే. 85 lakhs. మై గాడ్, 85 లక్షలా? ఆశ్చర్యపోతూ అడిగారు ఆయన. అవును డాడ్, ఇక్కడ ఇది స్టేటస్ సింబల్. ఇలాంటివి కొన్ని తప్పవు మరి. కారు విషయం మీతో చెప్పటానికని అర్ధరాత్రి వరకు మెలకువగా ఉన్నాను. అలాగా, మాకు పగలు మీకు రాత్రి కదూ, మర్చిపోయాను. సర్లే, పడుకో, ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, బై డాడ్. ఫోన్ కట్ అయింది. ధనంజయ ఆలోచనలో పడ్డాడు. 85 లక్షలు, 15 లక్షలు తక్కువ కోటి. అంత ఖరీదైన కారు అవసరమా? ఏమో, అవసరమేనేమో. కొడుకు కారు కొన్న విషయం ఒకప్పుడైతే ఆమెత ఆనందాన్ని కలగచేసేది. కానీ ఇప్పుడెందుకో ఆ సంగతి తననంతగా సంతోషపరచలేకపోతోంది. కాఫీ కప్పుతో భార్య వచ్చింది. వాడు కారు కొన్నాడట. కప్పుని అందుకుంటూ భార్యతో చెప్పాడు నిర్లిప్తంగా. నేను మాట్లాడాక కదా మీకు ఫోన్ ఇచ్చాను. ఆ విషయం మొదట నాతోనే చెప్పాడు. అవును కదూ. చిన్నగా మౌనం. స్టవ్ మీదదేదో గుర్తొచ్చినట్టుంది. ఆమె హడావిడిగా వెళ్ళిపోయింది. ధనంజయ్ కాఫీ తాగుతూ బాల్కనీ నుండి అటువైపు చూస్తున్నాడు. రోజూ ఆ ఇంటివైపు చూడడం ధనంజయ్కి అలవాటు అనే కన్నా అటువైపు చూడకుండా ఉండలేకపోవడం అతని బలహీనత అంటేనే సమంజసంగా ఉంటుందేమో. అక్కడ ఆ కాలనీలో ధనంజయ ఇంటి ఎదురుగా చుట్టూ ఎత్తైన భవంతుల మధ్య, అందమైన రంగురంగుల భవన సముదాయాల మధ్య 200 గజాల స్థలంలో ఓ మూలగా చిన్నపాటి రేకుల షెడ్డుతో ఆ ఇల్లు చూసేవాళ్లకి ఆ కాలనీకే దిష్టిబొమ్మలా కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక్క బెడ్రూము, వరండా, వంటగదితో పాటు ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఒకవైపు కాయగూరలు, మరోవైపు పూల మొక్కలు వరుస క్రమంలో తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. ధనంజయ్ దీక్షగా చూస్తున్నది వాటిని కాదు, ఆ ఇంట్లో సభ్యుల్ని. ఆ ఇంటి యజమానికి ఇంచుమించుగా ధనంజయ్ వయసే ఉంటుంది. ఓ విధంగా చక్కనైన కుటుంబం అది. కొడుకేదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టున్నాడు. ఉదయం వెడితే మళ్ళీ రాత్రైతే గాని తిరిగి రాడు. మిగిలింది కోడలు, అత్తామామలు. కోడలు ముఖంలో నవ్వు ఎప్పుడూ చెక్కు చెదరదు. మంచితనం అంటే ఇట్లా ఉంటుందన్నట్టుగా ఆమె ఉంటుంది. ఎప్పుడూ లొడలొడ మన మామతోనో అత్తతోనో మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ప్రతి ఉదయం మొక్కలతోనే శ్రమిస్తుంటారు. మామ నీళ్లు తోడుతుంటే బకెట్తో తీసుకెళ్లి
మొక్కలకి పోసి వస్తుంటుంది కోడలు. ఆ సమయంలో అత్త మనవణ్ణి ఆడిస్తూ వంట పని చూసుకుంటుంది. సాయంత్రం పూట ఆరు బయట మొక్కల మధ్య మంచం వేసుకుని టీ తాగుతూ అత్త కోడళ్ళు ముచ్చటించుకుంటూ ఉంటారు. మామ పువ్వులు ఏరి తెస్తే కోడలు అక్కడికక్కడే మాల కడుతుంది. చిరో జానెడు పూలు అత్తా కోడళ్ళు పంచుకుని తలలో పెట్టుకుంటారు. ఆదివారాలప్పుడు ఏదైనా పండగ సందర్భాలలో కొడుకు కూడా వాళ్లతో కలుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలిచాలని సంపాదనే కావచ్చు, ఉన్నంతలో తృప్తిగా ఐకమత్యంగా కలిసిన మనసులతో కలివిడిగా కమనీయంగా జీవిస్తున్నారు వాళ్ళు. ఈ కుటుంబాన్ని చూస్తుంటే ధనంజయ్కి అసూయ కలుగుతూ ఉంటుంది. ఎందుకో ఎంత వద్దనుకున్నా సరే వాళ్ళ జీవితంలో తన జీవితాన్ని అన్వయించుకోకుండా ఉండలేడు. ఆ కోడలి పిల్లని చూస్తే తన కోడలు గుర్తొస్తోంది. ఆమె కూడా తనకే లోటు చెయ్యదు. తన పట్ల మన్నన మర్యాదలు బాగానే ఉంటాయి. అంకుల్, టైం ప్రకారం మందులు వేసుకుంటున్నారా లేదా? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మనీ ఏమైనా అవసరపడితే అడగండి, మీ అకౌంట్లో వేస్తాను. అత్తయ్య జాగ్రత్త ఇలా చెబుతూనే ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే మొబైల్ ఫోన్లో మాటలే తప్ప ఎప్పుడైనా తన సమక్షంలో ఉన్నప్పుడు పెదవే విప్పదు. ఆమె మాత్రమే కాదు, ఈ తరం కుర్రకారు నైజమే అంతా. సెల్ ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతుంటారు. తీరా ఆ మనిషి ఎదురుపడినప్పుడు ముభావులవుతారు. అంతేకాదు, ఎక్కడో వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులతో ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ నెట్ చాటింగ్ చేస్తుంటారు. పక్కనే ఉన్న వ్యక్తికి మానవతా దృష్ట్యా రవ్వంత కూడా సాయపడరు. కనీసం కుశల సమాచారాన్ని అడిగి తెలుసుకోరు. ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా మూతులకి ప్లాస్టర్స్ అతికించినట్టు కూర్చోవడం, సంతాప సభల్లో మౌనం పాటిస్తున్నట్టుగా ఉండడం, లేదా మొబైల్ ఫోన్లోనూ కంప్యూటర్లలోనూ తల దూర్చి నిమగ్నమైపోవడం ఇప్పటి ఆధునిక నాగరికత కాబోలు. ఆ ఎదురింటి కోడలి పిల్లల ఓపెన్ హార్ట్తో స్వచ్ఛంగా ఉండగలగడం ఎందరికి సాధ్యం? ధనంజయ భార్య అతడి చెంతకి వచ్చి పక్కనున్న చైర్లో చతికిలబడింది. ఆమె కూడా రోజులో ఒక్కసారైనా అటు చూడకుండా ఉండలేదు. రేకుల షెడ్డులో ఆ పట్టె మంచం రకరకాల సమయాల్లో రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. పగటిపూట వరండాలో దివాన్ కాట్ అవుతుంది. సాయంత్రం వేళల్లో ఆరు బయట వాలుకుర్చీ అవుతుంది. రాత్రికి పడక మంచం అవుతుంది. వరండాలో ఉన్న మంచం మీద అతడు మనవడితో ఆడుకుంటున్నాడు. గుండెల మీద పడుకోబెట్టుకుని చిచ్చు కొడుతుంటే వాడు పాములా తలపైకెత్తుతున్నాడు. వాణ్ణి పొట్ట మీద కూర్చోబెట్టుకుని వాడి చిట్టి పాదాల్ని తన గెడ్డంతో గిచ్చుతుంటే చక్కిలి గింతలకి కేరింతలు కొడుతూ నవ్వుతున్నాడు వాడు. ఆ దృశ్యంలో ధనంజయ్ భార్య కూడా లీనమైపోతుంది. జీవితం రకరకాల అనుభూతుల పర్వం. ఏ వయసుకా ముచ్చట అని పెద్దలు ఊరికే అనలేదు. శేష జీవితం సజావుగా గడుపుతున్న తరుణంలో కొడుకు కోడళ్లతో సహజీవనం, మానవులతో ముచ్చట్లు తమకి అందని ద్రాక్షలయ్యాయి. అంతఃపురం లాంటి కొంపలో బందీల్లా తామిద్దరూ ఏదో కోల్పోయినట్లు, మరేదో పోగొట్టుకున్నట్టు రోజులు వెళ్లబుచ్చడం ఎంత బాధాకరం అనుకుంది ధనంజయ భార్య మనసులో. ధనంజయ్ కూడా ఇంచుమించుగా అలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. తన జీవితాన్ని చూసి ఎదుటివారు ఈర్ష్యపడాలని అనుకునే తనేనా ఆ రేకుల షెడ్డులో ఆ చిన్న కుటుంబాన్ని చూసి ఈర్ష్యపడుతున్నది? వారు తమకి ఏ విధంగానూ ఎందులోనూ సరికారు. అయినా సరే వాళ్ళని చూసి తాను అసూయ చెందడమేమిటి? వాళ్లదే సరైన జీవితమని తాను భావిస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే తన కొడుకు కోడళ్ళని తన చెంతనే ఉంచుకుని అదే జీవితాన్ని తను పొందడం కూడా ఏమంత కష్టం కాదు కదా. బహుశా వాళ్ళు తన దగ్గర ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికపరమైన స్వేచ్ఛ, వెసులుబాటు కావాలి. అవి తన దగ్గర దొరక్కపోవచ్చు. వస్తు వినియోగ ప్రవాహంలో మనుష్యులంతా కొట్టుకుపోతున్న తరుణం ఇది. డబ్బు ఇచ్చే సుఖాలు రాను పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతోపాటు పోటీతత్వం. వాడి సెల్ ఫోన్ కన్నా తన సెల్ ఫోన్ ఖరీదైనదే ఉండాలి. తన దగ్గరున్న కారు తన కొలీగ్స్ ఎవరికీ అందుబాటులో ఉండకూడదు. తన సర్వీసులో ఉన్నప్పుడు ఓ స్కూటర్ కొనుక్కోవాలంటే అవసరమా కాదా అని 2-3 నెలలు ఆలోచించేవాడు. సన్నిహితుల్ని సంప్రదించి సలహాల్ని అడిగేవాడు. అప్పుడు గాని నిర్ణయం తీసుకునేవాడు కాడు. అలాగే తనలాంటి ఉద్యోగస్తులు
తమ నెల నెలా జీతాల్ని ఓ పద్ధతి ప్రకారం విభజించుకునేవారు. పిల్లల చదువుల కోసం, ఇంట్లో అవసరాల కోసం, తీర్థయాత్రలు, పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవడం లాంటి వాటికి ఆచితూచి ఖర్చు చేస్తూ వ్యవహరించేవారు. 40 ఏళ్ల వయసుకి 30,000 రూపాయల సంపాదన పరులు అయ్యేవారు. ఆ డబ్బు మీద తమకి ఆధిపత్యం ఉండేది, నియంత్రణ ఉండేది, ఖర్చు పట్ల స్పష్టమైన అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. 20 ఏళ్ల యువకుడు నెలకి 60,000కి పైగా సంపాదిస్తున్నాడట. చిన్న వయసులో పెద్ద సంపాదన అభినందించదగ్గ విషయమే. కాకపోతే బ్రాండెడ్ దుస్తులకి, మోటార్ బైకులకి, ఇంట్లో ఏసీలు, వీధిలో పబ్లు, డిస్కోతెక్కలకి, స్టార్ హోటల్సు, పిజ్జా బర్గర్లకు, ఫ్లైట్ టికెట్స్కి విచ్చలవిడిగా ఖర్చు. ఒక్క రూపాయి కూడా తర్వాత తరానికి వెనకేసుకోలేకపోవడం. ఈ విషయమై యువతని ఎవరిని కదిపినా జీవితం స్వల్పం, ప్రతి క్షణం అనుభవించాలి మరి అంటూ ఉంటారు. తన కొడుకే కాదు, చాలా మట్టుకు యువతరం అంతా ఇదే బాటలో పయనిస్తోంది. తన ఆలోచనలు ఎక్కడి నుండి ఎక్కడికో సాగిపోతున్నాయి. కళ్ళెం లేని గుర్రల్లా అనుకున్నాడు ధనంజయ. లేచి బాల్కనీ నుండి బెడ్రూంలోకి అడుగుపెట్టాడు. కాఫీ గాని హార్లిక్స్ గాని కలపమంటారా, తింటానికేమైనా ఇవ్వమంటారా అడిగింది భార్య. వద్దని తలూపడాయన. మంచం మీద పడుకుని పక్కనున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చదవబుద్ధి కావడం లేదు. యాంత్రికంగా పేజీలు తిప్పుతున్నాడు. మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది. మనిషిలో ఈర్ష్య, అసూయ చెడ్డవైనా సరే అవి మనిషిని అంటిపెట్టుకుని ఉండే సహజ గుణాలు. సందర్భానుసారంగా అవి బయటకు వస్తుంటాయి. తన దగ్గర లేంది ఎదుటివారి దగ్గరుంటే అవి అసలే ఓర్వలేవు. నిజమే, ఆ రేకుల షెడ్ వారి పట్ల తనలో ఈర్ష్య ప్రగాఢంగా ఉందని గ్రహించాడు ధనంజయ. వాడు అక్కడున్నంతకాలం తనకి మనశ్శాంతి లేదన్న విషయం అవగతమవుతూనే ఉంది. తనలో మరో మనిషి మేల్కొంటున్నాడు. వాడికి సంతోషం లేకుండా చేయాలి. వాడి కోడల మొహంలో నవ్వు దూరం చేయాలి. వాకిట్లో కళకళ్లాడే పూదోట బోసిపోవాలి. అప్పుడు గాని తన అంతరాత్మ శాంతించదు. ఇవన్నీ జరగాలంటే తను ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి స్థిరంగా నిశ్చయించుకున్నాడు. మంచం మీద నుంచి లేచి గదిలోంచి బయటికొచ్చి భార్య కోసం వెతికాడు. ఆమె హాల్లో టీవీ చూడ్డంలో నిమగ్నమై ఉంది. తను ఫోన్లో మాట్లాడబోయే మాటలు ఆమె వినదని గ్రహించాక రిసీవర్ తీసి ఎవరికో డయల్ చేశాడు. రింగ్ అయి అవతల వారు ఫోన్ తీయగానే, నేను ధనంజయ్ని మాట్లాడుతున్నాను అన్నాడు. నమస్కారం సార్, బావున్నారా? చెప్పండి, ఏమిటి సంగతి అట్నుంచి అడిగారెవరో. ఏం లేదు, మా నైబర్ ఒకడు న్యూసెన్స్గా తయారయ్యాడు. తాగొచ్చి గొడవ చేస్తున్నాడా సార్? ఇంచుమించుగా అలాంటిదే. వెధవ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. చెప్పండి సార్. వాడిది మా ఎదురు ఫ్లాట్. ఓ 200 గజాల స్థలంలో రేకుల షెడ్ ఉంది. ఓకే, ఆ స్థలాన్ని 10 ఏళ్ల క్రితం రిజిస్టర్ చేయించుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఆ స్థలం మనదని కేసు వేయాలి. మన దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమీ లేవు. నిజానికి అది మనది కాదు. కానీ ఈ విధంగా వాడికి మనశ్శాంతి లేకుండా చేయడమే మన ఉద్దేశం. చేయొచ్చు సార్. వాణ్ణి 4-5 ఏళ్లు కోర్టుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురి చేయొచ్చు. కాకపోతే చిన్న ప్రాబ్లం. మీరు బాగా సన్నిహితులు కాబట్టి చెబుతున్నాను. జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాకపోవచ్చు సార్. పర్లేదు, జడ్జిమెంట్ మనకి రాకపోయినా పర్లేదు. వాడికి డబ్బు ఖర్చు కావాలి. కోర్టు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అంతే. దీనికి ఏం కావాలో చెప్పండి. ఓకే సార్, తప్పకుండా అలాగే చేద్దాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్. 10 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ జిరాక్స్ మనకి లభిస్తుందా? లభిస్తే తీసుకునుంచండి. మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. మిగతా విషయాలన్నీ మిమ్మల్ని కలిసినప్పుడు మాట్లాడతాను. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఫోన్ క్రెడిల్ చేశాడు ధనంజయ. అతడి మనసు ఇప్పుడు స్థిమితంగా ఉంది. వెధవకి ఇప్పుడు గాని రోగం కుదరదు అనుకున్నాడు మనసులో. తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ పడుకున్నాడు. తను చేస్తున్నది కరెక్టేనా? నెల రోజుల క్రితం తన భార్య కళ్ళు తిరిగి పడిపోతే, ఆడదిక్కు లేక తన అవస్థలు పడుతూ అల్లాడిపోతుంటే అప్పుడు ఆ కోడలి పిల్ల వచ్చి సపర్యలు చేసింది. ఆ కుర్రాడు ఆ రోజున సమయానికి ఇంటి దగ్గరే ఉండడంతో వెంటనే పరిగెత్తికెళ్ళి ఆటో తీసుకొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తర్వాత
ఆసుపత్రిలో ఉన్న 2 రోజులు వాళ్లే సాయపడ్డారు. మరి అలాంటి వారికేనా తను అపకారం తలపెట్టింది? తనను తాను ప్రశ్నించుకున్నాడు ధనంజయ. వాళ్ళు తనకి సహాయపడ్డారు అంటే ఎవరికోసం చేయరు? నైవర్గా వాళ్ళ బాధ్యత అది. అందులోనూ హోదా అంతస్తులో ఉన్నాడు. తన అవసరం వాళ్ళకి ఏ రోజైనా కలగొచ్చు. అందుకే వాళ్ళు అణిగిమణిగి వినయంగా ఉంటారు తన పట్ల. అవును కదా, మరి తను వాళ్ళకి నైబరే కదా. వాళ్ళ పట్ల తన బాధ్యత ఏమిటి? వాళ్ళకి ఏ విధంగానో ఎప్పుడూ తను సహాయ సహకారాలు అందించలేదు. వాళ్ళు కూడా తన సహాయాన్ని అర్థిస్తూ ఏ రోజు కూడా తన గడపలోనికి రాలేదు. మరి అలాంటి వారికి తను ఇప్పుడు చేస్తున్న పనేమిటి? రేపొద్దుట తన విషయం లోకానికి తెలియకపోదు. అప్పుడు అందరూ తన మొహం మీదే ఊసేయరు? ఊస్తే ఊయని, తనకి పోయేదేముంది? తననొక విలన్లా చూస్తారు. స్వార్థపూరిత వ్యక్తి అంటారు. ఇంకా వాడికి ఏం చాలేదు, పక్కనున్న స్థలం మీద కన్నేశాడు అంటారు. లోకమేమంటే తనకి తోచింది చేసుకు వెళ్లడమే తన నైజం. ఆ విషయంలో ఎవరి మాట వినేది లేదు. ఎవరేం చెప్పినా వినడు తను. ఇన్ని హంగులు, ఇన్ని అంతస్తులు, ఇన్ని సంపదలు కలిగినా తనకి లేని ఆనందం వాడికెలా ఉంటుంది? ఏ పరిస్థితిలో ఉండకూడదు. రకరకాల విరుద్ధమైన భావాలతో ఆలోచిస్తూ కలత నిద్రలో ఏదేదో కలవరిస్తూ ఆ రాత్రంతా ఎలాగో గడిపాడు ధనంజయ. తెల్లవారింది. తూర్పున తొలికిరణం ఉదయించింది. వెల్లువలా వెలుగు వచ్చింది. కాలకృత్యాలు పూర్తి అయ్యాక కాస్త పలహారం ఎంగిలిపడి దుస్తులు వేసుకుని చెప్పుల్లో కాలు దూర్చి బయటికి నడిచాడు ధనంజయ. రాత్రంతా తను వ్యతిరేక ఆలోచనలతోనే గడిపాడు గాని కాస్తైనా మంచిగా ఆలోచించలేకపోయాడు. తనకు లేని ఆనందం వాళ్ళకి లభిస్తోందని, వాళ్ల నుంచి దాన్ని ఎంతసేపు వేరు చేయడానికే రకరకాలుగా ఆలోచించాడు గాని ఆ ఆనందంలో తాను పాలు పంచుకుంటే ఎంత బాగుంటుందోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అసలు ఆ దిశగా ఆలోచనే రాలేదు. ఓర్వలేని తనం కారు మేఘంలా మనస్సంతటినీ కమ్మేస్తుంటే ఇక అలాంటి ఆలోచన ఎలా వస్తుంది? నిజమే, ఇంటి పక్క ఇల్లు. ఏ కష్టం వచ్చినా తనకి అందుబాటులో పిల్లలెలాగూ లేరు. నైబర్గా ఉన్నారు వాళ్ళు. చాలా మంచివాళ్లు. తన హోదాకి అంతస్తుకి తగరన్న ఒకే ఒక్క విషయం తప్ప ఇంకెందులోనూ వారు తక్కువ కారు. రోజంతా కాకపోయినా రోజులో కొంతకాలమైనా వాళ్లతో గడుపుతూ ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ రోజుల్ని ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా గడుపుతూ జీవిస్తుంటే ఈ చర్మాంకానికి ఇంకేం కావాలి? చాలదా ఈ జీవితానికి తృప్తి? లాయర్కి ఫోన్ చేసి తన్ని కలవడానికి రావద్దని చెప్పేయాలి అని స్థిరంగా నిర్ణయించుకుని ఆ రేకుల షెడ్డు వైపు అడుగులు వేస్తున్నాడు ధనంజయ. ఈరోజు తను వెళుతున్నాడు. వాళ్ళ మనవడు రేపు తనకి మచ్చిక అవుతాడు. తన ఇంట్లో బుడిబుడి అడుగులతో అలరిస్తాడు. ఎల్లుండి తన భార్య కూడా ఆ పట్టె మంచం మీద కూర్చొని వాళ్లతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి మేము, మాకు వాళ్ళు, ఒకరికి ఒకరం తోడుగా, ముఖ్యంగా మనుష్యుల్లా. ధనంజయ అడుగులు వేస్తున్నాడు. అహాన్ని అంతస్తుని వదిలి డాబుని దర్పాన్ని విడిచి అతడు ఆ ఇంటివైపు నడుస్తూనే ఉన్నాడు. అయ్యో, బాబుగారేంటి ఇలా వచ్చారు? రండి రండి ఆప్యాయంగా ఆహ్వానించాడతడు. పరుగున వెళ్ళి కోడలు కుర్చీ తెచ్చింది. అత్త గుడ్డతో కుర్చీని తుడుస్తోంది. ఆప్యాయత నిండిన పలకరింతలతో మనసారా ఆహ్వానించారు వాళ్ళు. కథ సమాప్తం.